Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. గురుగారు నమస్కారం. గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు మరి మహాశివరాత్రి ఆదివారం కాబట్టి సెలవు దొరుకుతుంది కాబట్టి రకరకాల తీర్థయాత్రలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అందులో వేములవాడ అయి ఉండొచ్చు, శ్రీశైలం అయి ఉండొచ్చు, కాశీ శివుని పుణ్యక్షేత్రాలు. మరి ఏ తీర్థయాత్రానికి వెళ్తే గనక మంచి ఫలితం ఉంటుంది, అలా ఏమైనా తెలియజేస్తారా? అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, అలా ఎక్కడికైనా వెళ్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్తారా గురుగారు? ఆదివారం వచ్చింది కనుక ఇవన్నీ మేము ప్రయత్నాలు చేసుకుంటాము. అదే వీకెండ్ కాకుండా వీక్ డేస్ లో ఏ బుధవారం మంగళవారం వస్తే మాకు సంబంధం లేదు అనే అమ్మాయి ఇక్కడ అలా అని కాదు గురుగారు, అంటే ఇక్కడ రెండు రకాలు అలానే ఉంది. శివరాత్రి రోజు ప్రత్యేకంగా దర్శనం కాదు, మీరు అడిగిన దానికైతే ఆదివారం వచ్చింది కాబట్టి, అంటే ఆదివారం వచ్చింది కాబట్టే సెలవు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే మంగళవారం బుధవారం వస్తే ప్రయత్నాలు చేయరు. శివరాత్రి కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఆ రోజు ఇంకా అద్భుతమైన ఆ మాట ఆదివారం వచ్చింది, ఆదివారం కాకపోయినా మనం ప్రయత్నాలు చేస్తాం కదండి. ఆదివారం వచ్చింది కాబట్టి ఇంకా అంటాం వేరు. ఆదివారం వచ్చింది కాబట్టి అంటే వెంటనే నాలాంటి మూర్ఖంగా మాట్లాడేవాడు ఎలా అంటాడంటే, ఏమయ్యా ఇంట్లో పెళ్లి చేసుకొస్తావు, ఆ అమ్మాయి పుట్టినరోజు అవుతుంది, బుధవారము గురువారము సెలవు పెట్టడం మానేస్తావా అని అడుగుతా. మాండిగా సెలవు పెడతాడుగా, సెలవు పెట్టకపోతే వాడి పరిస్థితి ఏంటి? సో అందుకే నాలాంటి వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. తప్పకుండా గురుగారు, అర్థమైంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవతార్చిత శేఖరాయ, మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. శివరాత్రి అనేటువంటిది కేవలం మీ పోటీ వాళ్ళ కోసమే, మా కోసం కాదు. మీరేం చేయరా గురుగారు? మా కోసం కాదు. అదేంటండి? అదే మేము నిత్యము శివారాధన చేస్తూనే ఉంటాము. మాకు నిత్యము శివరాత్రే. ఆ రోజు కాదండి, మాకు నిత్యము ఉంటుంది. ప్రతి మాస శివరాత్రికి ఒక శివరాత్రి ఉంటుంది. మాకు 12 సార్లు మేము శివరాత్రులు చేస్తాం. అంటే మాకు అనునిత్యము మేము దేవతార్చన చేసుకుంటాం కాబట్టి మాకు అనునిత్యము శివరాత్రే. మరి శివరాత్రి ఎందుకంటే అనేక మంది భగవదారాధన చేసుకోవాలి అనే ప్రయత్నాలు చేసుకుంటూ కుదరక, సెలవులు దొరక, ఇబ్బంది పడి దూరం అవుతుంటారు. అటువంటి వారి కోసం ఆ ఒక్కరోజు చేసుకోగలిగితే మళ్ళీ సంవత్సరాంతము కూడా అది దాని యొక్క ఫలం అనేటువంటిది ప్రొజెక్టెడ్గా ఆ మనిషిని ఒక కవచం వలె కాపాడుతుంది. దానికోసమే జన్మతహాగా, అంటే సంవత్సరం మొత్తానికి మనం నిత్యము చేయలేకపోతున్నాము అనేక కారణాల రీత్యా ఒక బాధ ఉంటుంది లోపల. చేయలేకపోతున్నాము, భగవంతుడి దగ్గర 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నాము అనేటువంటి బాధ ఉండి, అర్రే అనేటువంటి బాధపడేటువంటి వారు ఎంతమంది తింటారు, వారందరి కోసం ఓ మహాశివరాత్రి 11 మాస శివరాత్రి అంతా వచ్చే 12 ఏదైతే వస్తుందో ఆ రోజు నాడు అన్నీ వదిలేసి హరహర అనుకుంటూ, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. కొండ మీదకి ఎక్కకర్లా, ఎక్కడికి వెళ్ళకర్లా, దేహాన్నే దేవాలయంగా భావించు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. నాలో ఆయన ఉన్నాడు. ఆత్మ అంటే పరమేశ్వరుడు కదా, నాలో ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే నేనెక్కడ? కాబట్టి త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం అంటే ఏంటి? నేను కాబట్టి చేస్తున్నా, ఇన్ని ద్రవ్యాలు తీసుకొచ్చా, శ్రీశైలం వెళ్తున్నా, అక్కడికి వెళ్తున్నా, మంది మార్బలంతో వెళ్తున్నా, అన్నదానం చేస్తున్నా, ఆ అహంకారం అనేటువంటి దాన్ని, అజ్ఞానం అహంకారం అటువంటి దాన్ని విసర్జించి సోహంభావం సహ అహంభావం. రాకండి, నేను అభిషేకం చేస్తున్నా, జరుగుతున్నాయి గురువు, ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు అని అన్నీ వదిలేసి ఓం నమః శివాయ అని చెప్పి దోషుడి నీళ్ళు ఆయన ఎత్తిపోయి సంవత్సరం పాటు నేను కాపాడతానండి ఆయన. ఇక నెత్తిమి నీళ్ళు పోసుకొచ్చేసేసి చక్కగా తెల్లటి వస్త్రాలు, నూతన వస్త్రాలు, చక్కగా అందంగా మొహానికి ఏదైనా రాసుకొని, అంత బొట్టు పెట్టేసుకొని, అలంకారం చేసుకొని, ఆభరణాలు వేసుకొని భగవంతుడి దగ్గరికి నువ్వు వస్తే నీ మొహం కూడా చూడ్డా ఆయన. నీ మొహం కూడా. ఎందువల్ల భగవంతుడి దగ్గరికి దేనికి వెళ్తున్నాం? మన కష్టములు, నిజం చెప్పాలంటే ఒకరి దగ్గర నువ్వు అప్పడగడానికి వెళ్తే దేని వదన పెట్టుకుని వెళ్తాం. ఇచ్చేవాడు కూడా ఇవ్వబుద్ధి కాదు. అదే ఇక్కడ
ఇచ్చే అంటే ఆ వ్యత్యాసం చూడండి. నాకు చాలా కష్టంగా ఉంది, చాలా కొంచెం కష్టంగా ఉంది. సాడ్. వీడి గాయత్యం కూడా వీడు ఎన్ని కష్టాలు ఉన్నాడు, వీడికి ఇస్తే మనకి డబ్బులు తిరిగి రావు అని తిరిగి ఇచ్చేవాడికి కూడా ఇవ్వరు. అలానే అద్దెగారు తీసుకొని ఆర్భాటంగా బాహాటంగా వచ్చి నాకు 2 లక్షలు కావాలంగానే వీడి దగ్గర ఇంత వ్యవహారం ఉంది ఇచ్చేస్తాడని చెప్పి ఇచ్చేస్తాడు. భగవంతుడి దగ్గర ఏం చేయాలి? ఏమీ లేకుండా నువ్వు నిద్ర లేచు, చెమ్ము నీళ్ళు పూసేసుకో, దోషం నీళ్ళు తీసుకో, హరహర నెత్తి పూసి, అలా ఉంటే నీకు తోడుగా ఉంటాడండి భగవంతుడు. అటువంటిది చెయ్యాలి. అంటే ఇది మాకు కాదు శివరాత్రి అని అంటే అక్కడ అర్థం ఏంటంటే ప్రతిరోజు మేము ఇంట్లో దేవతార్చన శివార్చన తీర్థం తీసుకోకుండా బయటికి రాం. మాకు ఆ రోజు ఒకటే ఈ రోజు ఒకటే. అంటే మాకు ప్రతిరోజు శివరాత్రి, ప్రత్యేకంగా శివరాత్రిని మేము ప్రతిరోజు మాకు శివరాత్రి. కానీ నిరంతరము కూడా జీవన విధానంలో జీవన పోరాటంలో నిద్రాహారాలు మానేసి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలో, వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలో, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ తిండి తిప్పలు కూడా మానేసేసి కుటుంబానికి ఒక రక్షణ కల్పించాలని ఒక ఉద్దేశంతో భగవంతుడి దగ్గర 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కూర్చోడానికి సమయం కేటాయించలేని ఒక స్థితి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరి కోసము ఆ ఒక్క రోజు ఆ ఒక్క రాత్రి అన్నీ తీసే హరహర భక్తి చెప్పుల మీద చిత్తం శివుడి మీద కాకుండా ఏదైతే అది అవుతుంది. నారు పోసినవాడు నీరు పోస్తాడు ఖచ్చితంగా. కాబట్టి దోషులతో నీరు దొరికినాయి, ఆ నీరే పోసి, పాలు దొరికి ఆ పాలు పోయి, నీకు దొరికింది దోషుడు తీసుకొని నువ్వు ఇలా పోస్తే నీ శరీరంలో ఉన్నటువంటి ఎన్ని బాధలు ఉంటాయి ఆ బాధల మొత్తం కూడా జారిపోతున్నాయి కదా ఆయన మీదకి. ఆయన మీద నెత్తి మీద పోసేస్తున్నావు కదా, ఆయన నెత్తి మీద పోస్తే అవన్నీ అలా కిందకి వెళ్ళిపోతున్నాయి. అంటే నీకు ఉన్నటువంటి సకల ఇబ్బందులు దోషాలు కూడా అలా నీకు తొలగిపోతుంది. అదే కదా మనకు కావాల్సింది. అంటే ఇక్కడ ఆరాధన అంటే ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఇంట్లో నువ్వు చేసుకో, నీ ఇంట్లో నువ్వు చేసుకొని ఏ గుడికైనా వెళ్ళు. మన వాళ్ళు ఏం చేస్తారంటే 3 గంటలకు తలస్నానం చేసేసేసి గుళ్ళో లైన్లో నిలబడతారు. నాకు అనిపిస్తుంది శివరాత్రి రోజు నాడు ఎంత పాపం మూట కట్టుకుంటున్నారా అనుకుంటా. అదేంటండి అంటే నిన్ను కాపాడుతుంది ఎవరు? ఇల్లు. నిన్ను కాపాడుతుంది ఇల్లు. అన్ని రకాల సమస్యల నుంచి నిన్ను నిలబెట్టింది ఇల్లు. ఆ ఇంట్లో ఉన్న ఈశ్వరుడు అంటే నీ దేవుడు. ఆ గోడ అడ్డుంది కాబట్టి అటు నుంచి ఏది రావట్లా. అటువంటి నీ ఇంట్లో ఉన్నటువంటి శివుడికి నువ్వు అభిషేకం చేయడానికి నీకు మనస్సు రాలేదుగా. జనాల్లో తోసుకుంటూ నువ్వు తో అక్కడే మళ్ళీ తిట్టుకుంటూ మళ్ళీ అట్లా వెళ్తే ఏం ఉపయోగం అమ్మా? ఎలాంటి ఉపయోగము లేదు. నీ ఇంట్లో గుప్పెన్నోళ్ళు దోషి నీళ్ళు పోసి నమస్కారం చేసుకొని ఆయన నెత్తి మీద భస్మం పెట్టి ఆ భస్మం పెట్టుకొని ఊరేగు, ఎక్కడికైనా వెళ్ళు. శివరాత్రి అంటే శ్రీశైలం వెళ్ళు, కాశీ వెళ్ళు, కన్యాకుమారి వెళ్ళు, కాశ్మీర్ వెళ్ళు, కాదు, చాలా తప్పది. నీ ఊర్లో నీ ఇంట్లో నీ శివుడికి నువ్వు అర్చన చేసుకొని కడుపే కైలాసం అంటారు. కడుపే కైలాసం. నీ శివుడికి నువ్వు అర్చన చేసుకొని నీ ఊర్లో ఉన్న ఆలయంలో ఉన్న శివుడికి నమస్కారం చేసుకో. నీ ఊర్లో ఉన్నటువంటి ఈశ్వరుని వదిలేసి ఎక్కడికో నువ్వు పరిగెడితే అది ఎంతవరకు సబబండి? కరెక్టేనా? అది అది ఆలోచించాలి. శివరాత్రి అంటే ఏమిటి అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఒకటి చేసేటువంటిది. ఒకే పూర్వకాలంలో నాకు తెలిసినంతలో శివరాత్రి వస్తే సాయంత్రం పూట హరికథలు చెప్పేవారు. పెద్ద గ్రౌండ్ లో చక్కగా 10 రోజుల ముందు నుంచి పందిరులు వేసేవారు. ఆ పందిరి కింద హరికథలు, రాత్రి తెల్లవారులు 4-5 రకాల హరికథలు చెప్పేవారు. అందరూ వినేవాళ్ళు ఆనందంగా. అది కదా మనకు కావాల్సింది. అంటే చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకున్న తర్వాత ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవటం. ఆ ఒక్కరోజు అన్ని వదిలేసి అక్కడ కూర్చోవడం. ఎవరిని అడుగుతామండి మనం? ఈశ్వరుని అడగాలి. ఎవరిగా తెలుసా అండి? చెప్పండి. ఈశ్వరుణ్ణి అడగాలి. మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త తప్పు ఉంటే ఇవ్వని చేసేస్తాం. మరి ఎవరు పో అంటాడు, ఆయన ఇంకొక దగ్గర చేసేస్తుంటాం. భిక్షాం దేహి అని వేడుతున్న చెంతనే నీ చెంతనే రక్తం మాంసం మలమూత్రాలతో నిండినటువంటి యొక్క దేహపు జోలిలతో భిక్షాం దేహని వేడుతున్నా అని చెప్పి ఆయన అడుగు, ఆయన ఇస్తాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడగడానికి నీకు నామోషి సిగ్గు అడ్డు వస్తున్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి నీకు సిగ్గు అడ్డు రావట్లా.
చిన్న విషయం తెలుసుకోవాలమ్మా. అప్పుడు కదా భగవంతుడు మనకు తోడుగా నిలబడేది. అది విషయం. తప్పకుండా గురువు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. పరమేశ్వర.